తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతితో పాటు స్వామి వివేకానంద వర్ధంతి ఘనంగా నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని ఎమ్మెల్యే నల్లమిల్లి అన్నారు. నేటి తరం అల్లూరి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు. రంపచోడవరం అటవీ ప్రాంతం నుంచి ఆయన తిరుగులేని ఉద్యమం నడిపారని చెప్పారు. ఓవైపు సాయుధ పోరాటం చేస్తూనే గిరిజనులకు యోగా గురువుగా అత్యుత్తమమైన సేవలు అల్లూరి అందించారని పేర్కొన్నారు. మరోవైపు స్వామి వివేకానంద చిన్నతనంలోనే మరణించిన తన ప్రసంగంతో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా చేశారని సోము వీర్రాజు అన్నారు. గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం, స్వామి వివేకానంద గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి మహానుభావులు భారతదేశంలో ఎందరో స్ఫూర్తిదాయకమైన మహానుభావులు ఉన్నారు. ముఖ్యంగా సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర సముపార్జన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి మన్యం వీరుడిగా, అగ్గివీరుడిగా పేరుకెక్కిన అల్లూరి సీతారామరాజు గారిని ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా భారతదేశ వ్యాప్తంగా ఆయన ఖ్యాతి కలిగించాలనే ఉద్దేశంతో ఆయన ఒక జాతీయ నాయకుడిగా ప్రకటించడం అందరికీ గర్వకారణం. వారి స్ఫూర్తి మనకి నిరంతరం అనునిత్యం గుర్తొచ్చే విధంగా ఇవాళ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ఈ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతోంది. మరోపక్క స్వామి వివేకానంద వర్ధంతి కార్యక్రమం మరి అతి చిన్న వయసులోనే పరంపదించినప్పటికీ ఆయన ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో వారు చేసిన కృషి చిరస్మరణీయం. అందుకోసమే ఆయన్ని కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు వివేకానందుడి భావజాలాన్ని కూడా వ్యాప్తి చెందించాలని అనేక కార్యక్రమాలు